విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం విధుశేఖర భారతీం. ఉపాసన వల్ల లభించేది క్రమముక్తి. ముందు మనం తెలుసుకోవాలి, క్రమముక్తి. సత్కర్మల వల్ల పుణ్యలోకాలు పుణ్యజన్మలు, ఉపాసన వల్ల క్రమముక్తి, ఉపనిషత్ జ్ఞానం వల్ల జీవన్ముక్తి. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ 3 ముక్తులు. ముక్తులు 2 చెప్పాం, లోకాలు ఒకటే చెప్పాం. కానీ స్వర్గము నరకం అనేది కర్మకు సంబంధించినది. ఉపాసనలో క్రమముక్తి, ఉపనిషత్ జ్ఞానంలో జీవన్ముక్తి. ఇప్పుడు తెలిసిపోయింది కదా 2. చిత్రం ఏంటంటే ఉపనిషత్తు కూడా ఉపాసనలు చెప్పింది. ఉపనిషత్తుల్లో బోలుడు ఉపాసనలు ఉన్నాయి తెలుసా మీకు? అంతరాదిత్యోపాసన, దహర విద్య, ఈ విద్యలు బోలుడున్నాయి ఉపాసనలు. ఉపనిషత్తులలో ఉపాసన ఉంది. ఏంటయ్యా బాబు, ఉపనిషత్తుల కర్మలు చెప్పలేదు, ఉపాసనలు చెప్పారు. ఎందుకు? ఉపనిషత్తు మోక్షం కోసం పుట్టింది. మోక్షం 2, క్రమముక్తి జీవన్ముక్తి. కానీ రెండింటి కోసం చెప్పడానికి వచ్చింది కనుక ఉపనిషత్తుల్లో ఉపాసనలు చెప్పారు, వేదాంత జ్ఞానము చెప్పారు, 2 చెప్పారు. ఇది తెలుసుకోండి. క్రమముక్తి కూడా ముక్తే, అది దొరకడం అంత తేలిక కాదు. మనం ఒక దేవతను బాగా ఆరాధిస్తే విష్ణు భక్తులైతే వైకుంఠానికి, శివభక్తులైతే కైలాసానికి, అమ్మభక్తులైతే మణిద్వీపానికి వెళ్తారని మనం చదువుకుంటున్నాం. కానీ చిత్రం ఏంటంటే ఈ మాటలు పురాణాల్లో ఉన్నాయే కానీ వేదంలో కైలాసం వైకుంఠం ఇలాంటి మాటలు చెప్పలేదు. సగుణ బ్రహ్మలోకం అన్నారు. ఇక్కడ తెలుసుకోండి, సగుణ బ్రహ్మలోకం అన్నారు. సగుణ బ్రహ్మలోకము అంటే మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మలోకము అని చెప్పి ఊరుకోనక్కర్లేదు, అది కాదని కాదు. సగుణ బ్రహ్మలోకం అంటే అర్థం చేసుకోండి, అమ్మ భక్తుడికి మణిద్వీపం సగుణ బ్రహ్మలోకం, శివభక్తుడికి కైలాసం సగుణ బ్రహ్మలోకం. అంటే కైలాసంలో శివుడు సగుణ సాకారుడే ఉంటాడు, ఆయన వద్దకు నేను వెళతాను. మంచిదే, ఆ భక్తిగా చేస్తే తప్పకుండా వెళతారు. ఆ వెళ్ళిన వాళ్ళు అక్కడ అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ అది అల్టిమేట్ మోక్షం కాదు, అది క్రమముక్తి. ఒకటే అందులో ఉన్నది ఏంటంటే సగుణ బ్రహ్మ లోకానికి వెళ్ళిన వాడు క్రమముక్తిని పొందుతాడు. అంటే అనేక మంచి మార్గాల ద్వారా అక్కడికి వెళ్తాడు. ఇంతవరకే చెప్తే విశిష్టాద్వైతం. సగుణ బ్రహ్మలోకం వెళ్ళడంతో మోక్షమే అని చెప్పేశారు. అంటే వాళ్ళు చెప్పింది కరెక్టే, క్రమముక్తి. కానీ అది సంపూర్ణంగా పరమాత్మకు అభిన్న స్థితి కాదు. కానీ అక్కడ ఒక విషయం ఉంది. అప్పుడు వెంటనే రాకపోయినా అక్కడ దివ్యమైన ఆనందాలు అనుభవించిన తర్వాత ఆ పరమాత్మ నీకు ఆ జ్ఞానాన్ని కలిగించి నిన్ను జీవనముక్తిని అక్కడ ముక్తినిస్తాడు. అది తెలుసుకోండి ఇక్కడ. కానీ క్రమముక్తి ముక్తే, అది కూడా మంచిదే. క్రమముక్తి కూడా ముక్తియే, గొప్పదే. అందుకే దానికి స్థానం ఇచ్చారు. జీవన్ముక్తి ఏదైతే ఉన్నదో అది ఇక్కడే దొరుకుతుంది. అది తెలుసుకోండి. ఈహ ఇవ ఇక్కడే. ఎందుకంటే ఎక్కడో లోకానికి వెళ్ళి భగవంతుడిలో ఐక్యం కాదయ్యా, ఆయన ఎక్కడ లేడు. ఇప్పుడు అది ప్రశ్న వేశాడు, భగవంతుడు ఎక్కడ లేడండి? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు అన్న వాడి కోసం ఆ లోకానికి ఎందుకు వెళ్ళడం? అది కొంచెం ఆలోచిస్తే అయిపోయింది కదా ఇక్కడ. కానీ అంతటా ఆయన ఉన్నాడు, కానీ అంతటా ఆయన తెలుసుకోలేకపోతున్నాం. ఆ తెలుసుకునే ప్రయత్నం పేరే శాస్త్రం, సాధన. అది చేసి అంతటా ఉన్నవాడు పరమాత్మ అయినప్పుడు ఆ అంతటా ఉన్నవాడు పరమాత్మ నీలోనే ఉన్నాడు కదా. ఇక్కడికి నీలో నేను అనడానికి ఆయనే మూలమైనప్పుడు నేను ఆయనతోనే ఐక్యమైపోతే ఇక్కడిక్కడే అయిపోయింది కదా ముక్తి. దానికి ఎక్కడో వెళ్ళడం ఎందుకు? కానీ ఇక్కడికిక్కడే ముక్తి పొందితే దాన్ని జీవన్ముక్తి అంటారు. ఇక్కడే ముక్తి పొందే వాడు ఒక లోకానికి వెళ్ళక్కర్లేదు, వాడికి మరి జన్మ లేదు. కనుక వేదాంత విచారణ సిద్ధి పొందితే ఇక్కడే ముక్తి పొందవచ్చు. జీవన్ముక్తులు అంటారు వీటిని. క్రమముక్తి అంటే వైకుంఠానికో వీటికో వెళితే వాళ్ళు పొందుతారు. అది లేదని లేదు, అది ఉంది. క్రమముక్తి కూడా ఉంది. వైకుంఠానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కైలాసానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ అది కూడా అంత తేలిక కాదు తెలుసుకోండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు. ఒకవేళ ఏదో పొరపాటునైనా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వెంటనే వెళ్ళిపోతారు. ఉదాహరణ వైకుంఠంలో జైవిజయులు ఉన్నారు. జైవిజయులు వైకుంఠం దాకా వెళ్ళిపోయారే, మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చారు? ఆలోచించండి ఇక్కడ. అది ఆలోచించాలి. సగుణ బ్రహ్మలోకానికైనా వెనక్కి వస్తారనడానికి ఇదే ఉదాహరణ. చిన్న పొరపాటు వెనక్కి వచ్చారు. ఆ వెనక్కి వచ్చి మళ్ళీ శుద్ధులై మళ్ళీ సగుణ బ్రహ్మలోకానికి చేరుకున్నారు. అందులో సందేహం లేదు. కనుక సగుణ బ్రహ్మలోకం పొందడం ముక్తి, క్రమముక్తి గొప్పదే, తక్కువేం కాదు. కానీ జీవన్ముక్తి అనేది కేవలం అద్వైతంలో మాత్రమే వినబడే మాట. అది ఇక్కడ. ఎందుకంటే శంకరాచార్య చెప్పిన వేదాంతం అది. ఇక్కడే ముక్తి పొంది ఎక్కడో కాదు. పైగా ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేమన్నాడు. అదొకటి గొప్ప మాట. ఇక్కడే పొందాలి, కానీ ముక్తి ఇక్కడే ఉంది. ఇప్పుడు చెప్తున్నది నిద్రిస్తోందని కంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ యాంగిల్లో. ఏంటని? చచ్చేకెక్కడో దొరుకుతుందనుకున్న మోక్షం కంటే ఇక్కడే పొందవచ్చు అనే భరోసా ఎంత బాగుందో. అది చాలు కదండి. ఇక్కడ చిత్రం ఏంటంటే ఇక్కడే ముక్తి పొందగలవనే మాట చెప్తున్న ఒకే ఒక్క మతమైన హిందూ మతంలో పుట్టినందుకు, వేదాంత మతంలో పుట్టినందుకు ధన్యం. ఇహైవ నమోక్షో
నభసపృష్ఠే న పాతాళే నభూతలే. శంకరుడు చెప్తున్నారు, మోక్షం అనేది ఆకాశపు కొన మీదో పాతాళంలోనో, కొండ కొన మీద ఉందనుకోకయ్యా, ఇహ ఇవ ఇహ ఏవా, ఇక్కడ మాత్రమే, ఇక్కడే పొందు. ఎంత బాగుందండి. ఇక్కడ పొందడానికి ఏం చేయాలి, ఏం చేయాలి నేను చెప్పించే, ఎంత విను, సాధన చేయి, అయిపోయింది, సింపుల్ అంతే. ఇక్కడ ఆ సింపులే మనకు చాలా కాంప్లెక్స్ అయిపోయింది. ఇక్కడే వచ్చిన విషయం. అలా అంత చక్కగా ఇక్కడే పొందవచ్చు. మొత్తం శంకరులు చెప్పిన వేదాంతం అంటే ఏమిటో అవగతం చేయడం కోసం మనం తెలుసుకుంటున్నాం. కానీ శంకరులు చెప్పినది పరమాత్మకు నువ్వు భిన్నుడివి కావు అని తెలిస్తే, ఆ తెలిసిన స్థితిలో నిలిచిపోతే అదే మోక్షం, ఇంకోటి లేదు ఇక్కడ. అప్పుడు శరీరాన్ని తీయనక్కర్లేదు. ఈ శరీరంలో ఉన్నా శరీరం లేకున్నా నువ్వు శరీరానివి కావు అని తెలుసుకున్నాక, పరమాత్మ ఐక్యమయ్యాక ఈ శరీరం పోవాలని కూడా అనుకో. కర్మ కొద్దీ పుట్టింది ఎప్పుడో కూడా పోతుంది, కానీ ఇది పోయేటప్పుడు పోతుంది. నాకెందుకు కర్మ. ప్రపంచాన్ని ఎలా చూస్తాడో శరీరాన్ని కూడా అలాగే చూస్తాడు యోగి. తెలుసుకోండి. ఇక్కడ మనం అనుకుంటాం నేను ప్రపంచాన్ని చూస్తున్నామంటాం, ఈ దేహం ఉన్న నేను ప్రపంచాన్ని చూస్తున్నామంటాం. యోగి ఏమంటాడు తెలుసా, ఈ దేహంతో సహా అంతా ప్రపంచమే అంటాడు. తెలుసుకోండి. ఆ స్థితికి వెళతాడు గనక వాడు ఎప్పుడు బ్రహ్మమునందే ఉంటాడు కనుక వాడు ముక్తి పొందిన వాడే. వాడిని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు అంటే ఏమిటయ్యా అంటే, ఒక అద్భుతమైన ఉపమానం వేదాంత శాస్త్రం చెప్తోంది. ఒక గంగా నది ఉంది. ఆ గంగలో కడవ ముంచాం. ముంచిన కడవ బయటకి ఇంకా తీయలేదు, కడవ ముంచాం. ఇప్పుడు కడవలో గంగ, కడవ చుట్టూ గంగ, రెండున్నాయి లేవా? కానీ అందులోనే ముంచిన కడవలో ఏముంది? గంగలోనే ముంచిన కడవ ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇక్కడ గంగలోనే ముంచిన కడవ అంతా గంగే. మీరు అక్కడ చూస్తూ ఇదిగోండి కడవలో గంగ బయట గంగ అంటారా? ఇక్కడ అనరు కదా. ఇప్పుడు కడవ పగిలిపోయింది అనుకోండి, కడవలో గంగ ఏమైపోయింది? ఏం అవలే, గంగగానే ఉంది ఇక్కడ. అదే ఇక్కడ. అలాగే ఈ శరీరం కడవ, పరమాత్మ గంగ అనుకోండి ఇక్కడ. కానీ సర్వవ్యాపమైన గంగ ఈ శరీరంలో కడవలా ఉంది. ఆయన ఎక్కడున్నాడు? వైకుంఠంలో నుంచి గంగ తెచ్చుకొని ఇక్కడ పోసుకోలేము మనం, అంతటా ఉన్నది అదే. ఆ స్థితిలో జీవన్ముక్తుడు ఎలా ఉంటాడయ్యా అంటే, గంగలో ముంచిన కడవలాగా ఉంటాడు అన్నారు. ఇదంతా చెప్తున్నారు, కానీ ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అండి అంటే, ఇప్పుడు ఒక మాట మనం తెలుసుకోవాలి. మనం అన్నీ చేయలేకపోవచ్చు, కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరు కనబడితే ఒక మాట అంటాం. ఏమనంటే, అది చెయ్యొచ్చు, నేను చెయ్యలేను అంతే. అవునా లేదండి? మనం చేయలేం, కానీ చేసిన వాడు కూడా ఉన్నాడు. ఎవరెస్ట్ శిఖరం మనం ఎక్కలేం, కానీ వెళ్ళిన వాళ్ళు హిస్టరీలని చదువుకుని మురిసిపోతుంటాం. మనం ఎక్కలేకపోవచ్చు, కానీ వెళ్ళొచ్చు. ఇలాంటి వాడు ఎవరైనా ఉన్నాడా? గంగలో ముంచిన కడవ లాంటి పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారా? పురాణ కాలంలో చెప్పద్దు, ఇటీవల చెప్పండి అంటే భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కొదవలేదు. తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడు ఉంటారు. మరి నాకు కనబడలేదే అంటే, నీ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ల కొట్టి నీకు కనబడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. భారతదేశం గొప్పతనం ఏంటంటే, వేదం చెప్పిన ప్రతి మార్గము గొప్పదని చెప్పడానికి దానిలో రైప్డ్ అంటే పండిపోయిన మహానుభావుడు కనబడుతూనే ఉంటాడు ఇక్కడ. అందుకే సంకీర్తన మార్గంలో తరించిపోతారని చెప్పడానికి ఒక త్యాగయ్య కనబడతాడు, ఒక రన్నమయ్య కనబడతాడు, ఒక ధ్యాన మార్గంలో చేరుకోవడానికి యోగులు, పతంజలి మొదలైన యోగులు కనబడతారు. ఇందాక చెప్పిన జీవన్ముక్తావస్థ, దానికి తగ్గ వేదాంత స్థితికి వెళ్ళడానికి కావలసిన వాళ్ళు ఉంటారు అని చెప్పడానికి జీవన్ముక్తుల్లో ఇటీవల ఒక రమణ మహర్షి, ఒక కంచి మహాస్వామి వారు మొదలైన అందరూ మనకు కనబడుతున్నారు. అర్థం చేసుకోండి. కనుక జీవన్ముక్తులు ఉంటారు, ఇక్కడే పొందగలము అని చెప్పిన వాళ్ళకు గొప్ప విషయం ఇక్కడ. అలాంటి వాళ్ళే గంగలో ముంచిన కడవలాగా ఉంటారు. ఆ ముక్తి కావాలి అంటే ఏం చేయాలో చెప్తోంది వేదాంతం. తెలుసుకోండి. క్రమముక్తి కావాలన్నా ఏం చేయాలో చెప్తుంది ఉపాసన. అయితే ఉపాసన వల్ల క్రమముక్తి వస్తుంది ఎవరికి? శంకరాచార్యులు ఇవన్నీ తర్వాత డిస్కస్ చేయబోతున్నారు, మనకు తెలుసుకుంటాం. ఇప్పుడే ఎవరికి ఏంటంటే, ఉపాసన చేసిన వాళ్ళందరూ క్రమముక్తి అన్నారు కదా అంటే, ఉపాసనని మళ్ళీ కోరికల కోసం చేసే వాళ్ళందరికీ క్రమముక్తి రాదుట. అది కూడా చెప్పాడు చూడండి ఇక్కడ. ఒక్క మాట, వీళ్ళకు ఎంత గింజుకున్నా కూడా సగుణ బ్రహ్మలోకం రాదు అని సవినయంగా మనవి చేస్తున్నారు ఇక్కడ. తెలుసుకోండి. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఉపాసన కర్మ అయిపోయింది వాళ్ళకి. చూడండి, ఎందుకంటే కర్మతో ఏమొస్తుందని చెప్పావు? సత్కర్మల వల్ల పుణ్యలోకాలు వస్తాయి, పుణ్యజన్మలు వస్తాయి. ఉపాసన వల్ల సగుణ బ్రహ్మలోకం వచ్చి క్రమముక్తి వస్తుంది. వేదాంత విచారణ వల్ల బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిన వాడికి జీవన్ముక్తి వస్తుంది. మూడు చెప్పుకున్నాయి ఇక్కడ. మూడే గతులు మనకి. మూడు బెటరే చెప్పాలంటే. బెటరు, గుడ్, బెటర్, బెస్ట్. తెలుసుకోండి. బెస్ట్ అది, బెటర్ ఇది, గుడ్ అది. కానీ అసలు లేని దానికంటే గుడ్ నయం కదండి. కనుక అదే తెలుసుకోండి ఇక్కడ. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాం, ఉపాసన అహంకారంతో చేస్తూ దాన్ని కూడా పెద్ద లంపటాలుగా చేస్తూ ఉన్నంతకాలం ఆ ఉపాసనలు కూడా పుణ్యలోకాలు ఇస్తాయి, మళ్ళీ పుణ్యజన్మలు ఇస్తాయి తప్ప సగుణ బ్రహ్మలోకం రాదు. ఆ ఉపాసన నిష్కపటమైన ప్రేమతో, భక్తితో, ప్రాపంచికమైనవి పట్టకుండా ఒక త్యాగయ్యలా, ఒక అన్నమయ్యలా, భగవద్ రామానుజులు వారు చెప్పినట్లు, లేదా శ్రీకంఠారాధ్యులు శైవంలో చెప్పినట్లు అలా అంత భక్తి చెందితే
ఒక నాయనార్లు, ఒక ఆళ్వార్లు, అంత భక్తిలోకి మనం వెళ్ళగలిగితే అప్పుడు ఈ సగుణ బ్రహ్మలోకం లభించి క్రమముక్తి వస్తుందయ్యా. అది గొప్పదే. అందుకే అది ముక్తే గనక మనకి వేదాంతంలో ఉపాసనల గురించి చెప్పారు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ జీవన్ముక్తికి కావలసిన విద్య కూడా వేదాంతమే చెప్తుంది. 2 ముక్తి స్థానాలు కనబడుతున్నాయి. శంకర్లు రెండింటినీ గౌరవించారు, కానీ అల్టిమేట్ అయినటువంటి జీవన్ముక్తి గురించే అని చెప్తున్నారు. అది చెప్పేదే వేదాంత డిండిమం. అది ఇక్కడ ఆ జీవన్ముక్తావస్థ పొందడానికి ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలి, ఇది ఇక్కడ తెలుసుకోండి. అంతేగాని ఇది చెప్పేటప్పుడు ఈయన రేపటి నుంచి దీపం పెట్టాలని చెప్పలేదే, గుమ్మాలకు పసుపు రాయాలని చెప్పలేదే, దీపం నెయ్యి దీపం అయితే ఎటువైపు పెట్టాలి, నూనె దీపం ఎటువైపు పెట్టాలని చెప్పలేదే అని నన్ను నిందించకండి. ఎందుకంటే అవన్నీ కర్మలోకి వస్తాయి. ఇది అది కలిపేసి నేను అయోమయం చేయదలుచుకోలేదు కనుక ముందు సెపరేట్ చేసి ఈ సబ్జెక్ట్ ఇది, ఈ సబ్జెక్ట్ ఇది, ఈ సబ్జెక్ట్ ఇది అని చెప్పాం. ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడు దాన్నే చెప్తాం, కానీ ఇంకో సబ్జెక్ట్ని తక్కువ చేసేమనుకోవద్దు. దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్. కనుక ఇక్కడ మనం ప్యూర్ వేదాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి వేదాంత డిండిమహ అని పేరు. ఇక్కడ డిండిమం అంటే ఏమిటి? డిండిమం అనే మాటకి నేను తెలుగులో సంస్కృతంలో చెప్పినా అర్థం కాదు. డిండిమం అంటే ఢక్క, భేరి, దుందుభి. ఇప్పుడు అర్థమైంది కదా. భేరి అంటే ఢామ్ ఢామ్ అని ముగిస్తారు. డంకా బజాయించి చెప్పడం. డంకా బజాయించి చెప్పడం అంటే డౌట్లెస్గా చెప్పడం. అది ఇక్కడ డంకా బజాయించి చెప్తారంటే అది ఇక్కడ ఒక మాట 10 మందిలో చాటింపు వేసి ఇది కరెక్ట్ అని చెప్పడానికి డంకా బజాయించడం అంటారు. డౌట్ ఉందనుకోండి మెతకగా చెప్తారు. నేను చెప్తున్నదే అవునా కాదు వీడికే డౌట్, వాడి దగ్గర డంకా బజాయిస్తారు చెప్పండి. కానీ డంకా బజాయించి చెప్పాడంటే ఇది నిశ్చయం, ఇంతకు మించి మరొకట్లేదు. ఇట్స్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్, ది అబ్సల్యూట్ రియాలిటీ. ఆ అబ్సల్యూట్ రియాలిటీ ఏదో, అబ్సల్యూట్ కరెక్ట్ ఏదో అది చెప్తున్నాడు. అది డంకా బజాయించి చెప్తానన్నాడు. ఇక్కడ డిండిమం అంటే డంకా, దుందివి, భేరి. ఇప్పుడు భాషలో చెప్పారు డ్రమ్. ఇంకా చెప్పాలంటే ఈయన డ్రమ్ అనే అన్నాడే తప్ప, కానీ డిండిమం అంటే డ్రమ్ అనే కాకుండా ఉపలక్షక న్యాయంతో డిండిమం అంటే డిండిమ ధ్వని అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే ఢక్కా రావణ్, ఢంకా రావణ్, ఢంకా బజాయించి చెప్తున్నాడు. ఇక్కడ భేరి మోగినట్టు, భేరి మోగినట్టు. ఇది ఎలాంటిదంటే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పూర్వం రోజుల్లో ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఎలా చేస్తాడండి, ఒక జీవో పాస్ చేసి పంపించేసి దాని తర్వాత టీవీల్లో, మ్యాగజైన్స్లో, డైలీల్లో ఇవ్వడం కాదు కదా. అప్పుడు ఎలా ఉండేది పద్ధతి అంటే, ఒక శాసనం చేసిన తర్వాత అందరూ కూడే చోట 4 రోడ్ల కూడలిలో డంకా బజాయించి ఇది అమలు చేయడం అయ్యిందహో అని కొట్టేవారు తెలుసా. అలా చెప్పేవారు డంకా బజాయించి. రాజు వచ్చా మాట చెప్తాడు, చెప్తే వెంటనే ఊరంతా ఫాలో అయిపోవాల్సిందే. దానికి కానీ విరుద్ధంగా ఎవడైనా ప్రవర్తిస్తే వాడిని శిక్షిస్తారు. ఎందుకంటే అంత గట్టిగా చెప్తే నువ్వు వెళ్ళలేదే, నేను వెళ్ళలేదు, నువ్వు వినకపోవడం నీ తప్పు, నేను ఎప్పుడో బజాయించాను. అలాగే వేదాంతం బజాయించి చెప్పేసింది ఒకటి మనకి, నువ్వు వినది. ఎందుకంటే వేదం రాజు అండి, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మన బ్రతుకుని పాలించేది ధర్మం. ధర్మం ధర్మం చెప్పేది వేదం. కనుక వేదం ధర్మాన్ని ప్రభు సంహితంగా చెప్తుంది అంటుంది శాస్త్రం. ప్రభు సంహితం. కింగ్ ఎలా చెప్తాడో అలా చెప్తుంది వేదం. సత్యం వద, ధర్మం చర, సత్యం పలుకు, ధర్మం చెయ్యు, అంతే. కానీ ఎందుకు పలకవలను, ఎందుకు పలకూడదు, ఈ డిస్కషన్కి తాగులేదు. రాజుగారు డంకా బజాయించి రూల్ చెప్పారు, తెలిసింది కదా. అది శాసనం అంటే ఇది తెలుసుకోవాలి, దాన్ని ఫాలో అయిపోవాల్సిందే. దాని ప్రయోజనం ఏంటంటే నీకు ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది. వాడు ఎన్ని ఆలోచన చెప్తాడు, నీకేం తెలుసు. ఇక్కడ లోకక్షేమం కోసమే పనిచేస్తాడు వాడు, నీకు అర్థం కాదు ప్రస్తుతానికి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక డంకా బజాయించడం అంటే ఏంటో తెలిసింది కనుక ప్రభువు అయితే ఆ పని చేయగలరు, నీకెవరు చేయలేరు. నిజమైన ప్రభువు వేదం. వేదం ప్రభువు, మన బ్రతుకుని పాలించే ప్రభువు. అది ఇక్కడ. ఒకవేళ ప్రభువుకి మరొక పేరు నాథ. ఆయన నాథ ఎవరు? వేదం. వేదంలో చెప్పినట్లు ఉంటే మనందరికీ ప్రభువు ఉన్నట్టే, నాథుడున్నట్టే. వేదం చెప్పినట్టు ప్రవర్తించకపోతే మనందరం అనాథలమే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అనాథులంటే తల్లి తండ్రి లేనివాడు కాదు, ధర్మం లేనివాడు అనాథ. తెలుసుకోండి ఇక్కడ. ధర్మం లేనివాడు అనాథ. ధర్మం చెప్తోంది వేదం, భజాయించి చెప్తోంది వేదం ఇక్కడ. అయితే వేదం అనేకం చెప్తోంది. ఏమని? నాయన కర్మ చేయి, ఉపాసన చేయి, జ్ఞానం పొందు, 3 చెప్తుంది వేదం. ఇందులో అల్టిమేట్గా ఏం చెప్పింది? జ్ఞానమే ప్రధానము, అది నా నిర్ణయము. నిర్ణయం, నిశ్చయం 2. కన్ఫర్మేషన్, వెర్డిక్ట్. అది ఇక్కడ కన్ఫర్మ్గా చెప్పేసింది వేదం. వేదం ఏది కన్ఫర్మ్గా చెప్పిందో అది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అదే ప్రధానం. మిగిలినవన్నీ దానికి సాధనగా పనికొచ్చేవే తప్ప అది ప్రధానం అన్నారు. ఇక్కడ ఒక మాట అన్నాం, అద్వైతి మిగిలిన సాధనలను ఒప్పుకుంటాడు. అందుకే అద్వైతంలో ఉన్న వాళ్ళకి అద్వైతం అర్థమైనా అర్థం కాకపోయినా ఒకటి మాత్రం తెలుస్తుంది, ఏ దేవతల మధ్య భేదం చూపించకూడదు. అందరిలోని పరమాత్మ ఉన్నాడు. నేను చూడలేకపోవచ్చు,
నాలో నీలో అందరిలో ఒకరు ఉన్నాడు, ఈ భావం కలుగుతుంది గనక వాడికి ద్వేషం పోతుంది. చూడండి, అద్వైత అర్థమైనా అర్థం కాకపోయినా ముందు అద్వైత మార్గాన్ని గౌరవించే వాడికి సమాజంలో ద్వేషం ఉండదు. అందుకే అద్వైతం వల్ల సామాజిక ప్రయోజనం ఇది. అందులో వేదాంతం అర్థమవడం తర్వాత ముందు ఎంత మంచిది కనుక మనం అందరం అద్వైతం అనుకోవడం మంచిది. బ్రహ్మజ్ఞానం లేకపోయినా ముందు అనుకోవడం తప్పేం లేదు కదా. ఇంత మంచిగా శంకరాచార్యను అనుసరించే వాళ్ళందరూ కూడా అందరి దేవతల్ని గౌరవిస్తారు. అవునా లేదంటే ఇక్కడ ఎక్కువ లేరు తక్కువ లేరు. శివభక్తులు అయితే శివ పంచాయతీని పెట్టుకో, విష్ణు భక్తులు అయితే విష్ణు పంచాయతీని పెట్టుకో, శక్తి భక్తులు శక్తి పంచాయతీని పెట్టుకో, ఎవరైనా పరమాత్మ ఒక్కటే. ఈ భావం అద్వైతం మనకిచ్చిన సంస్కారం. ఈ సంస్కారం ఉంది కనుకనే ఇది చెప్పగానే ప్రపంచంలో ఓహో నువ్వు ఎవరిని అనుసరించినా సత్యం ఒక్కటే అని చెప్తూ ఉన్నారే, ఇది బాగుంది అని ప్రపంచంలో హిందూ మతానికి గౌరవం దానివల్ల వచ్చింది. అద్వైతం చెప్పే వివేకానంద ప్రపంచంతో చప్పట్లు కొట్టించుకున్నాడు. అద్వైతం చెప్పే రామతీర్థస్వామి అంత గొప్పవాడు. తెలుసుకోండి, అద్వైతమే అల్టిమేట్ రియాలిటీ అది తెలుసుకోండి. కనుకనే ఇవన్నీ ఇప్పుడు శంకరులు అది ప్రతిపాదన చేస్తూ వీటన్నిటిని మళ్ళీ ఉద్ధరించారు. ఆయన శంకరాచార్య గారిని రాకపోయి ఉంటే వైష్ణవం కానీ శైవం కానీ ఇవి ఉండేవి కావు. తెలుసుకోండి, అప్పుడున్న అవైదిక మతాలు నాస్తిక మతాలతో యజ్ఞయాగాలు దెబ్బతినేసాయి, ఉపాసనలు పోయాయి, వేదాంతం అసలే కట్టు మొత్తం పోయింది. శంకరాచార్య వేదాంత అల్టిమేట్ అని చెప్తూ వీటన్నిటిని దాంతో లింక్ చేసేట్టు అదే ఆయన చేసిన గొప్పతనం. ఇది ఎలాంటిదంటే గోవులన్నీ తిరుగుతూ ఉంటే వాటన్నిటిని ఒక శాలలో కట్టినట్లుగా హిందూ ధర్మం చెప్పినవన్నీ తీసుకొచ్చి ఒక్క అంబ్రెల్లా దానిలోకి తెచ్చిపెట్టాడు, ఒక కట్టులో పెట్టాడు. కనుక నువ్వు శైవుడివైనా వైష్ణవుడివైనా నీ ఇష్టం, ఎవరినైనా కొలుచుకో, కానీ పరమాత్మ భావంతో కొలుచుకో, అల్టిమేట్గా ఆయనలోకి వెళతాం. ఇది చెప్పాడు ఇక్కడ, ఇది గ్రహించవలసింది. అందుకే అద్వైతం అన్నిటిని ఒప్పుకుంటుంది. ఇది ఎలాంటిదంటే మేడ మీద ఉన్నవాడు మెట్లన్నీ ఒప్పుకుంటాడు, కానీ మెట్టు మీద నిలబడి అదే మేడ అనుకునేవాడు మేడను ఒప్పుకోడు. ఇది తెలుసుకుంటే చాలా అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఇది మొత్తం మనం మన సంస్కృతి ద్వైతం కానీ విశిష్టాద్వైతం అద్వైతం కానీ ఇవన్నీ కలిపే సనాతన ధర్మం. ఇవన్నీ మనవి, ఇది తెలుసుకోండి. అంతేగాని నేను శంకర సంప్రదాయం చెందిన వాడిని కనుక నా శైవం అక్కర్లేదు వైష్ణవం అక్కర్లేదు అనుకోవద్దు. ఇవన్నీ కలిసి బ్రతకాలి. ఎందుకంటే మనం మన ముఖమే గొప్పదనుకుంటాం, కానీ కాలికి దెబ్బ తగిలిన నాకేగా బాధ. కనుక సనాతన ధర్మంలో 6 మతాలు క్షేమంగా ఉండాలని శంకరులు షణ్మత స్థాపనాచార్య అనిపించుకున్నారు. ఇక్కడ శంకరులు చేసిన గొప్ప పని ఏమిటయ్యా అంటే ఈ ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, కానీ 10ంటికి భాష్యం రాశాడు. కొందరు 12 అని చెప్తారు, అది మంచిదే. 12 రాశారంటే 12 ఉపనిషత్తులు ఉన్నాయి అనుకోవద్దు. 12ంటికి భాష్యం రాస్తే ఆ ధోరణిలో మిగిలిన అర్థం చేసుకోని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక్కడ 12ంటికి భాష్యం రాశారు, అక్కడితో ఆగకుండా భగవద్గీతకు భాష్యం రాశారు, అక్కడితో ఆగకుండా బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. ఇవి భాష్య గ్రంథాలు. ఇవి అర్థం చేసుకోవాలంటే కేవలం పండితులకి తర్క వితర్కాలు చేయగలిగే వాళ్ళకు మాత్రమే. వాళ్ళు ఉంటారు కదండి, ఇంటలెక్చువల్స్ ఉంటారు. వాళ్ళ కోసం ఎప్పుడైనా ఏ సమాజంలోనైనా ఇంటలెక్చువల్స్ సంఖ్య ఎఫ్యూ, వాళ్ళు తక్కువే. ఇది గుర్తుపెట్టుకోండి. మామూలు వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఎప్పుడు తక్కువే ఉంటారు ఇక్కడ. కనుక అది అర్థం చేసుకోవాలంటే కొంచెం ఎంత పటిష్టమైన ఏకాగ్రత ఉండాలి, జ్ఞానం ఉండాలి. అంత ఉంటే కానీ అవి అర్థం కావు. కానీ పొందాల్సిన మోక్షం అందరికీ కావాలి, అర్థమయ్యేది కొందరికే. కనుక ఏం చేయాలని ఆలోచించారు శంకరులు. తర్వాత చేసిన మంచి పని ఏమిటంటే ప్రకరణ గ్రంథాలను రాశారు. వందలాది రాశారండి మహానుభావుడు. ప్రకరణ గ్రంథాలు అంటారు వీటిని. ప్రకరణ గ్రంథాలు అంటే వివేక చూడామణి, అపరోక్షానుభూతి, ఇలా చాలా చాలా ఉన్నాయి, ఆత్మబోధ, ఇలా బోలుడు పుస్తకాలు రాశారండి. ఎన్ని పుస్తకాలు! అందులో ఒక పుస్తకంలో ఒకే శ్లోకం ఉంటుంది, ఏకశ్లోకి. ఏకశ్లోకి మొదలుకొని దశశ్లోకి రాశారు ఆయన, 10 శ్లోకాలు. అక్కడి నుంచి సహస్రశ్లోకి పుస్తకం కూడా రాశాడు. ఇంత రాశాడండి ప్రకరణ గ్రంథాలు. అసలు ముఖ్యంగా ఆ పుస్తకాలు చూస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. పైగా క్లారిటీ ఉంటుంది, అంతా ఇంత కాదు. ఒక్కొక్కసారి క్లారిటీ భరించడం, అది దాన్ని అన్ని మిక్స్ చేస్తే కానీ మనం భరించడం. ఎందుకంటే ఒక్కసారి చీకట్లో ఉన్నాడు, వెలుగు కనబడితే కళ్ళు చెదిరిపోతాయి. అదేవిధంగా మనకి చీకటి అలవాటు అయిపోయి అంత వెలుగు చూడగానే కళ్ళు చెదిరిపోతున్నాయి మనకి. అంత జ్ఞానాన్ని ఇచ్చేసాడండి. వీటి పేరు ప్రకరణ గ్రంథాలు అంటారు ఇక్కడ. ఇందులో సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చాలా చిన్న చిన్న మాటలతో ఆయన మొత్తం అంత భాష గ్రంథాల్లో చెప్పింది ఇంత చిన్న చిన్న గ్రంథాలు ఇచ్చేశాడు ఆయన. ఇక్కడితో ఆగకుండా భగవంతుని మీద ప్రేమతో భక్తి సాహిత్యం అని అందించాడు. అది 3వది. ఇక్కడ శంకర వాంగ్మయాన్ని 3 భాగాలు చేయాలి మనం. ఒకటి భాష్య రచన, ఇంకోటి ప్రకరణ గ్రంథ రచన, 3వది స్తోత్ర సాహిత్యం. ఈ 3 కూడా ఎంత ఒక వ్యాస్ట్ లిటరేచర్, విస్తారమైన సాహిత్యం అండి. ఇక్కడ 3 అంత విస్తారమైనవే, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందులో ప్రకరణ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక గ్రంథం వేదాంత నిండిమహ. ఇది కనుక దీని ప్లేస్మెంట్ ముందు చెప్పుకున్నాం. ఎక్కడిది? ప్రకరణ గ్రంథాల్లో ఒకటి, శంకరులు ఇచ్చిన ప్రకరణ గ్రంథాలు. ప్రకరణ గ్రంథాలు అంటే ఏంటని చెప్పుకున్నాం ఇందాక. ఉపనిషత్తుల్లో ఏం చెప్పిందో
ఆ వేదాంతాన్ని చెప్పడానికి రాసిన సాహిత్యం పేరు ప్రకరణ గ్రంథం. ప్రకరణ గ్రంథాలన్నీ గొప్పవే. ఏది చెప్పుకుంటే అది ఇది చాలు అనిపిస్తుందండి. ఇప్పుడు నేను వేదాంత రెడ్డి మహా చెప్పేటప్పుడు చెప్తున్నాం, ఇది చాలు. ఎందుకంటే మొత్తం ఉపనిషత్ సారాన్నంతటి పెట్టేశాడు మీరు. ఎప్పుడైనా ఒక శాస్త్రం గురించి చెప్పేటప్పుడు ఊరికి థియరీ చెప్తే లాభం లేదండి. మన వాళ్ళ ఇతర ఫిలాసఫీలకి మన ఫిలాసఫీకి తేడా ఎక్కడుందో చూడండి. అసలు ఒక్కటి ఆలోచించండి, ఈ ప్రపంచము, జీవుడు, ఈశ్వరుడు, వీటి గురించి ఇన్ని రకాలుగా ఆలోచించిన మతం భూమి మీద హిందూ మతం మాత్రమే గర్వం కలగట్లేదు ఇక్కడ. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు గురించి డిస్కస్ చేసేదానికి రిలీజియన్ అని పేరు. రిలీజియన్ నథింగ్ బట్ ది డిస్కషన్ అబౌట్ జీవ జగత్తీశ్వర. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ రిలీజియన్. అవునా కదా చెప్పండి. వీటి గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ రెండు ఈశ్వరుడి చేతిలో ఉన్నాయి. ఈశ్వరుడికి రెండింటికి సంబంధం ఏమిటి? ఆయన వీటికి అతీతంగా ఉన్నాడా? వీటిని కంట్రోల్లో పెట్టుకున్నాడా? అసలు ఆయనే ఉన్నాడా? ఇదే డిస్కషన్స్ ఇక్కడ. అంతే. ఈ డిస్కషన్స్ ఇంకోటికి ఇంకా చెప్పడానికి అన్ని చేసేసారు మన వాళ్ళు. అందుకే మనకెవడో కొత్తగా చెప్పక్కర్లేదు. ఎవడికి ఏదైనా చెప్పగలిగే దమ్ము, సత్తా మన ధర్మంలో ఉంది. తెలుసుకోండి ఇక్కడ. స్వామి వివేకానంద అన్న మాట ఒక్క మాట చెప్పుకుందాం అని గొప్ప మాట అన్నాడు. నువ్వు పంజరం పట్టుకుని ప్రతి ఊరు, ప్రతి అడవి వెళ్ళి చిలకల్ని, పెట్టల్ని అన్నిటి పంజరంలో ఇస్తున్నావు. కానీ మా దేశంలో ఏనుగుంది, అది నీ పంజరంలో ఇమ్మడదని చెప్పాడండి మహానుభావుడు. వీడు చెప్పాడు. ఆ ఏనుగు పేరు సనాతన ధర్మం. ఎంత పుష్టిగా ఉందండి, ఎంత ధర్మంగా ఉంది. నాకు నీ వేదాంత అర్థం కాలేదయ్యా బాబు. అవునా? అయితే పని చేయి, పూజ పునస్కారం చేసుకో. ఎంత బాగా చెప్తుంది. అబ్బా నాకు అంత ఓపిక లేదు, కూర్చొని నామస్మరణ చేయి. నువ్వు తరించడానికి ఎన్ని మార్గాలు చెప్పారు. నీ జీవస్థాయి బట్టి, స్పిరిచువల్ ఆర్ ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ బట్టి నీకేది కావాలని చెప్పారు ఇక్కడ. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నువ్వు అమలాపురం నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రావడానికి అమలాపురం నుంచి ట్యాక్సీ వేశారు, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టికెట్ కొని పెట్టేశారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇన్ని పెట్టేశారు, కావలసినవన్నీ అమర్చారు. నీ స్థాయి ఒక్కటే, నీకేం కావాలో తెంచుకో. అంత గొప్ప ధర్మం చెప్పండి. ఇవి తెలిస్తే ఒక్కసారి మన ధర్మంపై ఒక ప్రేమ కలగాలి.